దాదాపు గంట సేపు ఉన్నారు. డిఐజీ గారు వెళ్ళేటప్పుడు సాయంకాలం స్టేషన్కి వచ్చి మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేశాము, దాంట్లో భాగంగా ఒక సంతకం చేయాలని చెప్పి అడిగితే ఆయన అడిగారు కదా అని చెప్పి మేము స్టేషన్కి వచ్చాము. కానీ స్టేషన్కి వచ్చి వాళ్ళు తయారు చేసిన ప్రొసీడింగ్స్ చదివితే ఆ ప్రొసీడింగ్స్లో మొత్తం అబద్ధాలే ఉన్నాయి. నన్ను ఇంటికాడికి వచ్చి ఏ మాదిరి ఈడ్చుకొని పోయినారో ప్రతి ఒక్కరు చూసినారు. నేను ఇంట్లోనే ఉంటాను, కావాలంటే సాయంత్రం వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉండే అవకాశం ఏంటని అడిగినా కూడా అవకాశం ఇవ్వకుండా బలవంతంగా లాక్కొని ఇచ్చుకునేది జరిగింది పొద్దున. కానీ ఇప్పుడు వాళ్ళు చూపించిన ప్రొసీడింగ్స్ దానికి మొత్తం కాంట్రరీగా ఉంది, ఇంకా ఆపోజిట్గా ఉంది. అందుకు నేను సంతకం చేయడానికి నిరాకరించి బయటకు వచ్చాను. ఇప్పటికే మీకు తెలిసి ఎలక్షన్ ప్రాసెస్లో ఈ అధికార పార్టీ ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసింది, ఎన్ని వందల మంది మీద పులివెందుల మండలంలో బైండ్ ఓవర్లు చేసింది, ఏ రకంగా ఫాల్స్ కేసులు పెట్టింది, ఏ రకంగా అరెస్టులు చేసి రిమాండ్కి పంపింది, ఏ మాదిరి అరెస్టు చేసి స్టేషన్లోనే చాలా మందిని పెట్టుకొని ఓటు వేయడానికి కూడా పంపినారు. ఎన్నో అక్రమాలు చేసినారు. అండ్ ఇవాళ పోలింగ్ రోజు ఇంకా పరాకాష్ఠకు పోయింది. పోలింగ్ జరిగిన తీరు చూస్తే మొత్తం దొంగ ఓట్లే. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ మొత్తం కొల్యూడై వందల మంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడరు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వందల మంది నిలబడుకొని పోలీసులు సంపూర్ణమైన సహాయ సహకారాలతో ఏజెంట్లను లోపలికి పోనీరు, ఏజెంట్ ఫారాలు చించేస్తారు, ఓటర్లను లోపలికి పోనీరు, ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ తీసుకొని వీళ్ళే బై క్యూలో నిలబడి దొంగోట్లేస్తారు. సో ఈ ఎలక్షన్ జరిగిన తీరు పట్ల నేను తప్పకుండా ఇందాక నేను సుదీర్ఘంగా మాట్లాడిన న్యాయ పోరాటం కూడా చేయబోతాను. రిగ్గింగ్ జరిగినట్టు ఎటువంటి ఆధారం లేవు, రిగ్గింగ్ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని డిఐజీ గారు. టీడీపీ కార్యకర్త ఎవడు కూడా రిగ్గింగ్ జరిగిందని ఒప్పుకోడు కదా, ఒప్పుకుంటాడా? నా దృష్టిలో డిఐజీ గారైనా ఎస్పీ గారైనా నికార్సైన నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. డిఐజీ గారైనా ఎస్పీ గారైనా చాలా నికార్సైన టీడీపీ కార్యకర్తలే నా దృష్టిలోనే కాదు, ఇవాళతో అందరి దృష్టిలో అదే. ఇవాళతో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి రిగ్గింగ్ జరిగిందని? మీడియా మీరు చూడండి, మొత్తం మిమ్మల్ని ఎక్కడ ఏ బూత్ దగ్గరికైనా మిమ్మల్ని పోనిచ్చినారా? పోతే మీ కెమెరాలు ఎరగొట్టినారు, మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసినారు. సింపుల్. వాళ్ళు ఉదయం గొప్పలు చెప్పుకోవడం కోసము, పెద్ద క్యూ చూపించడం కోసము, ఫ్రీ పోలింగ్ జరిగిందని చెప్పి కేవలం 2 నిమిషాలు ఒక వీడియో రిలీజ్ చేసినారు. రైట్, చూసినారు కదా, 2 నిమిషాల వీడియో వాళ్ళు రిలీజ్ చేసినారు నల్లపరెడ్డిపల్లి బూత్ దగ్గర. క్యూ బాగా సుమారుగా ఇంత జంపు క్యూ ఉందని చూపించడం కోసం రిలీజ్ చేసినారు. కానీ అక్కడే ఆ 2 నిమిషాల్లోనే దొరికేసినారు. ఆ 2 నిమిషాల్లోనే మనము దాదాపు 10-12 మంది జమ్మలమడుగు ఓటర్లను చూపించాము. జమ్మలమడుగు ఓటర్లు వచ్చి పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తే దాన్ని ఓటింగ్ అంటారా, దొంగ ఓటింగ్ అంటారా, పోలింగ్ అంటారా, రిగ్గింగ్ అంటారా? దాన్ని విత్ నేమ్స్ చూపించినాం, మీరందరూ చూసింటారు. విత్ నేమ్స్ మాజీ ప్రజెంట్ మార్కెట్ యార్డ్ చైర్మన్, ప్రజెంట్ సర్పంచులు, ప్రజెంట్ కార్యకర్తలు, పార్టీలో పోస్టులు ఉండే వాళ్ళంతా క్యూలో నిలబడి ఓటేసినారు. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల మండలంలోకి వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. దాన్ని మరి పోలింగ్ అంటారా, రిగ్గింగ్ అంటారా? దొంగోట్లు కావా అవి? సో ఇవాళ ఎన్నికలు జరిగిన తీరు పట్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. పులివెందుల మండలంలోని ఓటర్లకైతే నాకంటే బాగా వాళ్ళకే అర్థమైంది, ఎందుకంటే అనుభవించింది, ఇబ్బంది పడింది వాళ్ళే కాబట్టి. పులివెందుల ఓటర్లకైనా, మా పార్టీ క్యాడర్కైనా, మా తరపున ఏజెంట్లుగా కూర్చొని ఇవాళ ఇబ్బంది పడిన వారందరికీ చెప్తా ఉన్నా, ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. దీన్ని ఎన్నికలని చెప్పి ఎవరు అనే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి జరిపిన ఎన్నికది. సో దీన్ని ఎన్నికలని చెప్పి ఎవరు అనుకోవడం లేదు. నేను ఇప్పుడు ఇందాక ఆఫీస్లో ఉంటే వందల మంది పులివెందుల మండలం వాళ్ళు వచ్చి చూపిస్తూ ఉన్నారు, వీళ్ళు మేము ఓట్లు వేయలే, మా ఓటర్ స్లిప్ లాక్కొని లోపలిపై దొంగ ఓట్లు వేసినారని చెప్పి.
కమలాపురం నుంచి 100 మంది, జమ్మలమడుగు నుంచి 100 మంది, ప్రొద్దుటూరు నుంచి, పక్కన అనంతపూర్ నుంచి ఒక జిల్లా క్యాడర్ మొత్తం వచ్చి ఒక చిన్న పులివెందుల మండలం మీద పడితే పోలింగ్ ఎలా జరుగుతుంది? దానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు డిఐజీ గారి స్థాయిలో, ఎస్పీ గారి స్థాయిలో ఉంటే పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇంకా సార్ కనంపల్లి రీపోలింగ్ కావాలని ప్రజలు అడిగారు. ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగింది, ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే గేట్ దగ్గరే నేను ఓటర్ని స్లిప్తో పాటు వస్తున్నా, బూత్ బయట 100 మంది వాళ్ళు ఉంటారు, గేట్ దగ్గర నా స్లిప్ తీసుకున్నారు. స్లిప్ తీసుకొని నీ పని అయిపోయిందిలో నువ్వు పోని నన్ను వెనక్కి పంపిస్తారు. స్లిప్ తీసుకొని లోపలికి పోయి వాళ్ళు ప్రశాంతంగా క్యూలో నిలబడి ఓటేస్తారు. అది ప్రశాంతంగా ఓటేసినట్టే కదా. అది ఓటా దొంగ ఓటా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. ఇందాక మాట్లాడినప్పుడు కూడా కోరినా, ఎన్నికల కమిషన్ను మీరు 10 గంటల పాటు పోలింగ్ జరిగింది కదా, ఈ 10 గంటలకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయండి. ప్రతి అభ్యర్థి కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థికి ఇవ్వండి, ఒక కాపీ, ఒక పెన్ డ్రైవ్ వేసి ఇవ్వండి. అండ్ పోలింగ్ ప్రెమిసెస్లో, బూత్ ప్రెమిసెస్లో కూడా మీరు ఫుటేజ్ పెట్టారు కదా, ఆ ఫుటేజ్ కూడా ప్రతి అభ్యర్థికి ఇవ్వండి 10 గంటలది. దాంట్లో నుంచి మేము చూపిస్తాము ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ నియోజకవర్గములు, వాళ్ళ పేరేంది, వాళ్ళ అడ్రస్ ఏంది కూడా చెప్తాం. ఆషామాషికి ఏమి ఉండదు. ఈరోజు 2 నిమిషాల వీడియో వాళ్ళు రిలీజ్ చేస్తేనే మేము 12 మందిని చూపించగలిగినాం. జమ్మలమడుగు వాళ్ళను, కమలాపురం వాళ్ళను ఒక 10 మందిని చూపించగలిగినాం. అదే వాళ్ళు 10 గంటల ఫుటేజ్ ఇస్తే ఎన్ని వేల మందిని మేము చూపించగలము దొంగోట్లు వేసినట్టు? అంటే ప్రశాంతంగానే ఓటింగ్ జరిగింది. దొంగోట్లు ఉదయం నుంచి విజువల్స్ చూసింటారు. కాళ్ళు పట్టుకొని పోలీసులను అడిగారు, మా ఓటు మమ్మల్ని వేసుకొనియండి అని చెప్పి. ఏమాత్రం కనికరం లేదు. అందుకే వాళ్ళని టీడీపీ కార్యకర్తలు అంటా ఉన్నా నేను. ఓటు ఫండమెంటల్ రైట్, ప్రతి ఒక్క మనిషిది ఫండమెంటల్ రైట్. ప్రొటెక్ట్ చేసే విషయంలో ఓటు వేయడానికి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రామస్తులకు వచ్చింది. కాళ్ళు పట్టుకున్నా కూడా ఓటు వేయడానికి పోలీసు వాళ్ళు పర్మిట్ చేయాలి, అలో చేయాలి. మరి కాబట్టి వాళ్ళను నికార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మనం కూడా అనాల్సి వస్తూ ఉంది. టీడీపీ సోషల్ మీడియాలో కావచ్చు, ఎల్లో మీడియాలో శాంతియుతంగా జరిగింది, ప్రజాస్వామ్య